నిన్నటి దినమున చర్చిపై దాడి చేసినటువంటి వ్యక్తులను మరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క వార్త వచ్చేసి గోరంట్ల మార్చి 10 సీమ వార్త. పట్టణంలోని 2 చర్చిల్లోకి కొందరు వ్యక్తులు ప్రవేశించి కొంత ఆస్తి నష్టం చేశారని, ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్న మాపై దుర్భాషలు ఆడారని పాస్టర్ విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సిఐ బోయా శేఖర్ తెలిపారు. ఈ నెల 9న 1వ వార్డు పరిధిలోని 2 చర్చిల్లోకి ఒకసారిగా కొందరు వ్యక్తులు ప్రవేశించి మీకు అనుమతులు లేవని, మీరు ఇక్కడ ప్రార్థనలు చేసుకోరాదని ఘర్షణకు దిగుతూ అక్కడ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సంఘటనలో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మరి చర్చిపై దాడి చేశారంటే 8 మందిపై కేసు అని ఒక వార్తను మనం చూసాం. అయితే ఇలా దాడి జరగడానికి గల కారణం మొన్నటి దినమున కొంతమంది మరి పంచాయతీ రాజ్ శాఖ వారు పర్మిషన్ లేని చర్చిలు ఏమేమి ఉన్నాయో మనం వాటిని లిస్ట్ అవుట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెటర్ వెంటనే అదే రోజు మళ్ళీ వారు దాన్ని వాపస్ తీసేసుకున్నారు, ఇది వద్దు అని చెప్పేసి. కానీ మరి కొంతమందిని అయితే ఈ విషయము మరి ప్రోత్సహించినట్లుగా కనబడుతూ ఉంది. దానిని ఆసరా చేసుకొని మరి ఇప్పుడు బీజేపీ హయాంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వారు కలిసి మరి ఒకే పట్టు మీద ఒకే ఉద్దేశం మీద ఉన్నారు. ముఖ్యంగా క్రైస్తవుల పట్ల అయితే వీరి యొక్క వైఖరి ఒక భయానకమైనటువంటి విషయాన్ని కనపరుస్తూ ఉంది. అంటే ఎప్పుడెప్పుడు మా చర్చిల మీద ఎలాంటి ప్రమాదం ఉంటుందో, పాస్టర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో అనేటువంటి ఒక పరిస్థితే కనబడుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక లెటర్ ద్వారా మేబీ ఆ లెటర్ను ఆసరా చేసుకొని, అలాంటి వార్తలే ఆసరా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మరి ఈ యొక్క 2 చర్చెస్లోకి వెళ్ళి వారు ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా కనబడుతూ ఉంది. మరి 8 మంది మీద అయితే కేసు నమోదు చేశారు. ఇంకా ఎన్ని సంఘటనలు ఇలా జరుగుతాయో తెలియదు. ఎందుకంటే ఆ లెటర్ రావడం అనేది కొంతమందికి ఇప్పటికే మతోన్మాదంతో ఊగిపోతున్నటువంటి వారికి ఇది ఊతం ఇచ్చినట్లయిందన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ వారు ఈ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇకపోతే ఇక్కడ మనం చూడొచ్చు, ఇది పాస్టర్ ఎస్ సూర్యప్రకాష్ గారు, ఏపీపీఎఫ్ ఎస్ఎస్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, హిందూపురంలో వారు మరి ఈ యొక్క కంప్లైంట్ అనేది వారు పోలీసులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీరి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజున మరి వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేశారు. క్రైస్తవులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి, ఎక్కడ ఎలాంటి దాడి జరిగినా సరే మనకు రాజ్యాంగబద్ధంగా తప్పు చేసిన వాడు భయపడాలి, తప్పు చేయని వాడు కాదు, అన్యాయం అవుతున్నటువంటి వాడు కాదు, అన్యాయం చేసేవాడు భయపడాలి. మరి మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు తగినటువంటి చర్యలు తీసుకోగలుగుతారు. కనుక ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటన అయినా పెద్ద సంఘటన అయినా, జరిగే ప్రతి సంఘటన చాలా ఘోరమైనటువంటిదే, పెద్దదే. అది ప్రతిదీ కూడా పోలీస్ వారి దృష్టికి తీసుకెళ్తే పోలీస్ వారు కూడా అలర్ట్గా ఉంటారు, మనకు చేయగలిగే సహాయం చేస్తారు. కనుక మరి పోలీస్ స్టేషన్ గడిపెక్కొద్దు, మనము కేసులు పెట్టొద్దు, మనకు అవసరం లేదు, దేవుడే చూసుకుంటాడు. దేవుడు పోలీసుల ద్వారా చూసుకుంటాడు, చట్టం ద్వారా చూసుకుంటాడు, రాజ్యాంగం ద్వారా చూసుకుంటాడు. ప్రభుత్వాన్ని నియమించిన వాడు దేవుడే, అధికారులను నియమించినటువంటి వాడు దేవుడే. మరి వీళ్ళు ఏ విధంగా అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారో అదేవిధంగా ఎక్కడ ఏది గొడవ జరిగినా మీరు వెంటనే కేసు ఫైల్ చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పోలీసులకు ఫిర్యాదు చేయండి. తెలంగాణ రాష్ట్రంలో అయితే 100కి డయల్ చేస్తే పోలీసులు అక్కడికి వచ్చి తగిన సహకారాన్ని తప్పకుండా అందిస్తారు. పోలీసు వారు ఏ కులం పక్షంగానో ఏ మతం పక్షంగానో ఉండరు. వాళ్ళు చట్టబద్ధంగా భారతదేశ పౌరులందరికీ సంరక్షణ ఇవ్వడానికి, రక్షించడానికి వాళ్ళు రక్షక భటులుగా ఉన్నారు. కనుక వారి యొక్క సహకారం తీసుకోవడం చాలా అవసరము. వారు మన కొరకే ఉన్నారు, ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిణామాలే ప్రతి దగ్గర జరగాలి. ఎందుకంటే ఎన్నో చర్చెస్ మీద దాడి జరిగినప్పుడు, పాస్టర్ల మీద, విశ్వాసుల మీద, సువార్థికుల మీద, సువార్త కూడికల మీద దాడులు జరిగినప్పుడు కనీసం కంప్లైంట్ ఇవ్వలేదు, 100కి డయల్ చేయలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేరు, ఫోన్ చేసి కూడా ఎస్ఐకో సిఐకో చెప్పలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా రిజిస్టర్ అవుతూ ఉంటే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, అరే ఇంత ఘోరంగా వీళ్ళు రాజ్యాంగ వ్యతిరేకంగా గొడవలు సృష్టిస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్న క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా అర్థమవుతుంది. కనుక ఎక్కడ ఏ దాడి జరిగినా వెంటనే కంప్లైంట్ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ కావాలి. పాస్టర్లు, పాస్టర్స్ ఫెలోషిప్స్, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్రీయ మసీహ్ పరిషత్ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి గొడవ జరిగినా మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి బాధితులకు తగిన న్యాయం జరిగేటువంటి విధంగా మేము కృషి చేస్తున్నాము. అధ్యక్ష రంజిత్ తోఫ్రీ గారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడినటువంటి రాష్ట్రీయ మసీహ్ పరిషత్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు మీరు కూడా ఇప్పటివరకు చూశారు.
ఈ దేశవ్యాప్తంగా ఇలాంటి దాడులు ఎక్కువైపోతున్నాయి కనుక వాటిని అరికట్టడం కొరకు మనం రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకు రాష్ట్రీయ మసీద్ పరిషత్గా అందరం ఏకమైతే అన్ని డినామినేషన్లు లేదా అన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ముందుకు రండి. మనం కలిసికట్టుగా పోరాడి అన్యాయం చేస్తున్నటువంటి వారికి తగిన శిక్ష పడేటట్టుగా వాళ్ళ మీద ప్రభుత్వమే చర్యలు తీసుకునేటట్టుగా మనకి ఇప్పుడు అవకాశం ఉంది. కొద్ది రోజులైతే అవకాశం మనకు ఉంటుందో లేదో తెలియదు. కంప్లైంట్ చేసే అవకాశం, మరి రాజ్యాంగబద్ధంగా వాళ్ళను మరి శిక్షించే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. కనుక ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళి తగిన న్యాయం కొరకు బీదల పక్షంగా పేదల పక్షంగా మనము ఉండాల్సిన అవసరం ఉంది. దీని కొరకు ప్రతి ఒక్కరు కలిసి వస్తారని కోరుకుంటున్నాను. వీళ్ళైతే చాలా చక్కని పని చేశారు, మంచి పని చేశారు. ఎక్కడ దాడి జరిగిన వెంటనే ఇలాగే క్రైస్తవులందరూ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ నమస్కారం. జై మసీకి.